నేను ఎక్కడ ఎండ్ చేసిన ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ దగ్గర చేసిన 40% ఆఫ్ ది హిందువుల ల్యాండ్ ఏదైతే ఉండనో దాన్ని బొందల గడ్డలు పెట్టేసి మూలలు కొట్టి పడేసిండ్రు ఈ ఎనిమీ యాక్ట్ తీసుకొని వచ్చి. మళ్ళీ ఇప్పుడు ఇది ఎకనామిక్ లా అనాలనా లేదంటే నేను దీన్ని దాని ఏమంటారు సోషల్ ఫ్యాబ్రిక్ అనాలనా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్న వేసిన. సో ఇక్కడికి ఇప్పుడు నా ఎనిమీ యాక్ట్ చిట్టా నంబర్ 2 మొదలవుతుంది. ఎనిమీ ప్రాపర్టీ ఏదైతే ఉన్నదో అది మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ అసెట్స్ మీద డిఫైన్ అయి ఉంటుంది. ఎవరెవరైతే ఇండివిజువల్స్ మన ఎనిమీ కంట్రీస్ కి మైగ్రేట్ అయినరో వెదర్ ఇట్ మే బి పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఆర్ టు దట్ మ్యాటర్ చైనా 1947, 1965 అండ్ 1971 వార్స్ లలో జరిగిన ఘటనలను తీసుకొని ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ అనేది డిఫైన్ అయింది. ఈ ఎనిమీ ప్రాపర్టీలు ఎవరైతే అక్కడికి వెళ్ళిపోయారో డిస్ప్లేస్ అయిపోయి వెళ్ళిపోయినారో ఇవన్నీ గవర్నమెంట్ కస్టడీలకు తీసుకున్నది. ఈ ప్రాపర్టీలు మొత్తము కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ ఫర్ ఇండియా CPEI అని చెప్పి మాట్లాడతారు. CPEI కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ ఫర్ ఇండియా CPEI. ఇగో ఇది ఫ్రెండ్స్, ఇది చూసుకోండి మీరు. ఇగో CPEI దీన్ని అంటారు. ఈ ఎనిమీ ప్రాపర్టీలు ఏంద్రబాయి అని చెప్పి మనం మాట్లాడితే సుమారు మొత్తం భారతదేశంలో 13,252 ఎనిమీ ప్రాపర్టీస్ ఉన్నాయి. దీని టోటల్ వర్త్ వచ్చేసి 1 lakh crore. మోస్ట్ ఆఫ్ దెమ్ హు హావ్ బీన్ ఏదైతే పాకిస్తాన్ కు పోయినరో వాళ్ళే ఉన్నాయి. విత్ 126 ప్రాపర్టీస్ ఫ్రమ్ చైనీస్ నేషనల్స్ కూడా ఇక్కడ ఉన్నట్టు డేటా చెప్తున్నారు. స్టేట్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకొని చూస్తే ఉత్తరప్రదేశ్ హాస్ ది హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీస్. 5,982 ప్రాపర్టీస్ ఉత్తరప్రదేశ్ లో ఉన్నాయి ఎనిమీ ప్రాపర్టీస్. వెస్ట్ బెంగాల్ 4,354, తర్వాత ఢిల్లీ, గోవా, మహారాష్ట్ర అండ్ మన తెలంగాణ. ఈ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, నాన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎనిమీ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా అవి మొత్తం అమ్మలే. కొన్ని వెనకటి ప్రభుత్వాలు ఏం చేసినాయంటే ఒక షేర్స్ లాగానో అండ్ గోల్డ్ లాగానో ఎక్సెట్రా దీన్ని డిస్పోజ్ ఆఫ్ చేసి 3,400 కోట్లు మన ఖజానాకు జమ చేసుకున్నాయి వెనకటి ప్రభుత్వాలు, అంటే బీజేపీ కంటే ముందు. ఇప్పుడు అసలైన సిసలైన ఆట మొదలవుతుంది. ఏందనంటే డేటా. ఇన్ గాడ్ వీ షుడ్ బిలీవ్ రెస్టింగ్ డేటా. కాబట్టి గిరీష్ దారముని అన్నట్టు అబ్సల్యూట్ గా డేటాని ముంగడు పెడతాం. యూనియన్ గవర్నమెంట్ ఏం చేసిందనంటే ఈ ప్రాపర్టీలను మనం ఎందుకు కాపాడాలి, అంపడదొద్దాం. మొత్తం కలిపితే 1 లక్ష కోట్ల బడ్జెట్ ఉన్నది. 1 లక్ష కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు ఎనిమీ ప్రాపర్టీలు మనం అన్ని అమ్మేద్దాం కదా అని చెప్పి డిసైడ్ చేసిన తర్వాత కన్సల్టేట్ చేసి చూస్తే 12,611 ఎస్టాబ్లిష్మెంట్ ఐడెంటిఫై అయినాయి. సుమారు దాని బడ్జెట్ వచ్చేసి 1 lakh crore. ఈ ఎనిమీ ప్రాపర్టీస్ ఏవైతున్నాయో ఈ ఆక్షన్ ద్వారా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఆక్షన్ చేస్తుంది. ఎట్లా ఆక్షన్ చేస్తుంది అని అంటే ఏ ప్లాట్ఫామ్ లో అమ్ముతుంది ఇదంతా ఆక్షన్ చేపిస్తుంది అంటే మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒక PSU ఉన్నది, పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఏదైతే ఉన్నదో మన మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉన్నదో ఆ ప్లాట్ఫామ్ మీద ఇవి ఆక్షన్ చేస్తారు. ఈ కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ ఫర్ ఇండియా ఏదైతే ఉన్నదో ఇది ఈ ప్రాసెస్ ని కండక్ట్ చేస్తుంది. దీన్నే మనం CPEI అని చెప్పి పిలుస్తాం. అర్లియర్ గా ఈ యూనియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే షేర్లు గోల్డ్ రూపంలో దీన్ని అమ్మింది. ఇప్పుడు అబ్సల్యూట్ గా దీన్ని అంపడదుద్దాం అని చెప్పి డిసైడ్ చేసి ఏవైతే వాల్యూస్ 1 crore నుంచి 100 కోట్ల లోపల ఉంటాయో దానికి ఆక్షన్ అవుతుంది. ఆక్షన్ అయిన తర్వాత దీన్ని సెట్ చేస్తారు. ఇదంతా కంప్లీట్ గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నేతృత్వంలో జరుగుతుంది. నాకు తెలిసి ఈ దాకా మీకు క్లారిటీ వచ్చింది. అసలైన సిసలైన మనం తెలంగాణ వాళ్ళం కాబట్టి తెలంగాణ కాటికి జర పరిమితం అవుతాం. బికాస్ సెంటర్ చూసుకుంటుంది తన పనులు. బికాస్ ఆల్రెడీ అమ్మేస్తేనే 1 లక్ష కోట్లు వస్తుంది అని అన్నారు కాబట్టి తెలంగాణకు సంబంధించి ఏమైంది అని అంటే మన రాష్ట్ర హోంశాఖ మాత్యులు కేంద్ర హోంశాఖ మాత్యులు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫేర్స్ కరీంనగర్ ఎంపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారు దీని మీద నాకు కంప్లీట్ గా డీటెయిల్డ్ రిపోర్ట్ కావాలా, జనవరి లోపల నాకు ఈ రిపోర్ట్ కావాలా అని చెప్పి బండి సంజయ్ గారు ఈ ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ కింద డీటెయిల్స్ అడిగింది. కంప్లీట్ గా ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి కల్లా నాకు కావాలని అన్నారు. అయితే ఇది మంచి పరిణామం. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో కంప్లీట్ గా అక్కడనే ఎనిమీ ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నాయి. బండి సంజయ్ గారు ఏమన్నారంటే సెక్షన్ 8A ప్రకారం ఏదైతే ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ ఉందో యూనియన్ గవర్నమెంట్ కి పవర్ ఎంపవర్మెంట్ ఉంది ఈ ప్రాపర్టీలను అన్నిటిని అమ్మేది. సో అకార్డింగ్ టు ది సెక్షన్ 8A ఆఫ్ ది ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ ఐ నీడ్ ఎ డీటెయిల్డ్ రిపోర్ట్ బై ది ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి అని చెప్పి ఆయన ఆర్డర్స్ జారీ చేసింది. ఈ ముచ్చట ఎందుకు వచ్చింది అని అంటే ఖచ్చితంగా మన అందరికీ తెలిసిందే. నార్మల్ గా 111GA ఉంటేనే కబ్జాలు అవుతున్నాయి, ఎండోమెంట్ భూముల మీద కబ్జాలు అవుతున్నాయి, ఎనిమీ ప్రాపర్టీల మీద కబ్జాలు కావా దోసుక తింటున్నారు ఈ ఎనిమీ ప్రాపర్టీల మీద. అయితే తెలంగాణలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయంటే సుమారు 243 ఎనిమీ ప్రాపర్టీస్ ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెంలో 7, హైదరాబాద్ లో 44, రంగారెడ్డిలో 180, వికారాబాద్ లా 3. నేను జిల్లాల వారిగా మీకు చెప్పిన. అయితే కస్టోడియన్ ఆఫ్ ది ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ ఆఫ్ ఫర్ ఇండియా అనేది ఉన్నదో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కిందకి వస్తుంది అని చెప్పిన కదా. షో కాజ్ నోటీసులు కబ్జాదారులకు ఎవడెవడైతే కబ్జా ఉన్నాడో వీళ్ళు ఎందుకు కబ్జా చేసిరనంటే ఇండియాస్ లార్జెస్ట్ ఎనిమీ ప్రాపర్టీ స్ప్రెడ్ ఓవర్ 650 acres అట్ కోత్వాల్ గూడ ఇన్ శంషాబాద్ మండల్. ఇప్పటిదాకా
ఒక పెద్ద కబ్జాదారు మీద గడ్డపార దించుకుంటా ఇండియాస్ లార్జెస్ట్ ఎనిమీ ప్రాపర్టీ ఎక్కడున్నది అని అంటే 650 ఎకరాల విస్తీర్ణంలో కోత్వాల్గూడ శంషాబాద్ మండలంలో ఉన్నది. ఇక్కడ కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీస్ ఫర్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కిందకి ఏదైతే వస్తుందో వాళ్ళు సెక్షన్ 11 ప్రకారము ఆఫ్ ది ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ 1968 ప్రకారము షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎంతమందికి? 15 మంది కబ్జాదారులకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. అని కబ్జాదారులు ఎవర్రా నాయనా అని చెప్పి డీటెయిల్ గా పోతే ఇప్పుడు అలిగేషన్స్ వచ్చినాయి కాబట్టి అవి ప్రూవ్ అయ్యేదాకా మనం అలా పేర్లు తీసుకోవద్దు. కాబట్టి ఈ 15 మంది ఎవరైతున్నారో మంచిగా రాజకీయ కుటుంబాలకు వెల్ కనెక్టెడ్ ఇండివిజువల్ అండ్ వ్యాపారవేత్తలు ఉన్నారు అని అన్నట్టు చెప్తున్నారు. ఇది నేను మాట్లాడిన మాట కాదు. టైమ్స్ ఆఫ్ ఇండియా October 10, 2021 డేటా తీసుకొని మాట్లాడుతున్నాను. 15 మంది ఎంక్రోచర్లు హూ ఆర్ వెల్ కనెక్టెడ్ విత్ బిజినెస్ ఫ్యామిలీస్ అండ్ పొలిటికల్ ఫ్యామిలీస్. సుమారు అతిపెద్ద ఇండియాస్ లార్జెస్ట్ ఎనిమీ ప్రాపర్టీ విచ్ ఈస్ ఎక్స్టెండెడ్ అప్ టు 650 acres కోత్వాల్గూడ శంషాబాద్. సెక్షన్ 11 ప్రకారము షోకాజ్ నోటీసులు జారీ చేసిండ్రు. 15 రోజుల టైంలో కంప్లీట్ గా దీని మీద ఒక రిపోర్ట్ కావాలని చెప్పి కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ ఫర్ ఇండియా 2021 లా టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం, అంటే దానికంటే ఒక 2 రోజుల ముందు 3 రోజుల ముందు అయి ఉంటుంది. అది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిందంటే 2021లో. దాని మీద ఇప్పుడు కంప్లీట్ గా రిపోర్ట్ అడిగింది ఎవరు? మన మినిస్ట్రీ ఆఫ్ స్టేట్, కేంద్ర హోంశాఖ మాత్యులు శ్రీ బండి సంజయ్ గారు అడిగారు. సీనియర్ ఆఫీసర్ ఫ్రమ్ ముంబై కూడా వచ్చింది. అకార్డింగ్ టు ది టైమ్స్ ఆఫ్ ఇండియా 2021 రిపోర్ట్ ప్రకారం సీనియర్ ఆఫీసర్ ఫ్రమ్ ముంబై వచ్చి కంప్లీట్ గా హైదరాబాద్ లో కూర్చొని అసలు ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ఎట్లా, ఈ ఎవిక్షన్ ఎట్లా చేద్దాం, ఈ ఎంక్రోచర్లది డీటెయిల్డ్ సర్వే చేపిద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యారు. కాకపోతే నిమ్మకు నీరెత్తని ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఉండే కాబట్టి మళ్ళీ ఎనిమీ ప్రాపర్టీలలో ఏ బావమరిది పార్టీలలో ఏ చేతులు ఉన్నాయి, ఏ పొలిటికల్ ఫ్యామిలీలు ఇన్వాల్వ్ అయ్యాయి అన్నది ఈ దర్యాప్తు సంస్థలు బయటికి తీయాలి. అన్ఫార్చునేట్లీ 2021 నుంచి దీని మీద మాట్లాడలే. బండి సంజయ్ కుమార్ గారు వచ్చి మాట్లాడిన తర్వాతనే ఇది మళ్ళా పునః దీని మీద విచారణ మొదలైంది. ఇక్కడ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే 111 జియో బెల్ట్ ఏదైతే ఉండదో ఇప్పుడు ఆడ ఒక్కొక్క ప్రాపర్టీ 5 కోట్లు 6 కోట్లు ఇంకేమనంటే ఇంకెక్కువనే ఉంటుంది. నేను మార్కెట్ వాల్యూ చెప్తున్నా, బుక్ వాల్యూ చెప్తున్నా, ఇక పక్కకు పెడితే మీకు తెలుసు రియల్ ఎస్టేట్లలో డైరెక్ట్ లో ఇండైరెక్ట్ లో మీరు ఇన్వాల్వ్ అయ్యే ఉంటారు. సో మీకు తెలుసు ప్రతి ఒక్క ప్రాపర్టీ ఎట్లా కోట్లలో వలుకుతున్నదో. అకార్డింగ్ టు ది టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ ప్రకారం ఏంటంటే సయ్యద్ కుమరుద్దీన్ హసన్ అని చెప్పి ఎవరైతే ఒక మనిషి ఉన్నాడో ఈ ఎనిమీ ప్రాపర్టీ ఆయన ఇక్కడ రాసిండు చూడండి. ఎస్, ఇక్కడ వచ్చిన ప్రకారము ద ప్రాపర్టీ బిలాంగ్ టు ది సయ్యద్ కమరుద్దీన్ హసన్ సన్ ఆఫ్ ఫైమద్ హైదరాబాద్ లాయర్ సయ్యద్ మొహమ్మద్ హసన్ అబేది బట్ బికేమ్ ఎన్ ఎనిమీ ప్రాపర్టీ ఆఫ్టర్ హీ మైగ్రేటెడ్ టు పాకిస్తాన్ ఇన్ 1967. అంటే ఎవరైతే ఈయన ఉన్నాడో ఈయన పాకిస్తాన్కి వెళ్ళిపోయింది 1967లో. పాకిస్తాన్కి వెళ్ళిపోయిందంటే ఆయనకు భారతదేశంలో ఉన్న ప్రాపర్టీ ఏమవుతుంది? అకార్డింగ్ టు ది డెఫినేషన్ ఆఫ్ ఎనిమీ యాక్ట్ ఎనిమీ ప్రాపర్టీ అది ఎనిమీ ప్రాపర్టీ అవుతుంది. అప్పుడు ఎనీ ప్రాపర్టీ మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ దట్ వేర్ లెఫ్ట్ బిహైండ్ బై దోస్ హూ మైగ్రేటెడ్ టు పాకిస్తాన్ ఆఫ్టర్ 1965-1970 వార్ వేర్ టేకన్ ఓవర్ బై ది ఇండియన్ గవర్నమెంట్ యాజ్ ఎన్ ఎనిమీ ప్రాపర్టీ. దీని మీద కంప్లీట్ గా లొల్లి నడుస్తుంది. అండ్ జనవరి 1st వీక్ లోపల రిపోర్ట్ ఇవ్వమని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రులు బండి సంజయ్ గారు మాట్లాడారు. సో దీని మీద ఇప్పుడున్న రేవంత్ సర్కార్ తీవ్ర స్థాయిలో స్పందించి ఒక పర్ఫెక్ట్గా ఒక స్కెచ్ చేసి ఈ చొరబాటుదారులు ఎవరు, ఈ ఎంక్రోచర్లు ఎవరు, ఈ కబ్జాదారులు ఎవరు, ఈ దుండగులు ఎవరు, రాష్ట్ర ఖజానాకు తద్వారా కేంద్ర ఖజానాకు గండిగొట్టే దుండగులు ఎవరు, కేవలం ధమ్కీలు ఇచ్చి ఆ తర్వాత లంకె బిందెల కోసం వేటాడేదెవడు, కేవలం కవరింగ్ లెటర్లతో అన్నిటిని కవర్ చేసేదెవరు, ఇవన్నిటి మీద దర్యాప్తులు ఖచ్చితంగా చేయాలా. బండి సంజయ్ గారు అన్న మాటకు జనవరి లోపల మీరు ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కస్టోడియన్ ఆఫ్ ది ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ ఫర్ ఇండియా ఏదైతే ఉన్నదో దాని మీద ఖచ్చితంగా మీరు స్పందించాలి. సుమారు 1 lakh crore and 243 ప్రాపర్టీస్, 180 ప్రాపర్టీస్ ఆర్ ఇన్ రంగారెడ్డి. అందుకే ఎంఐఎం పార్టీ రంగారెడ్డి ఇలా రాజేంద్ర నగర్ లో ఎందుకు బాగా కాన్సన్ట్రేట్ చేస్తుందో ఇప్పుడు మీకు అర్థమవుతుందా? రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లా ఎందుకు కన్నేసి పెడుతుంది ఎంఐఎం పార్టీ అనేది మీకు అర్థమైందా? అయితే ఇందులో మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఆప్షన్ చేసేటప్పుడు ద ప్రాపర్టీ ఏదైతే రేంజ్ ఉందో 1 crore నుంచి 100 crores మధ్యలో ఏదైతే రేంజ్ ఉందో దాన్ని మీరు ఆప్షన్ చేసేటప్పుడు అందులో ఏమవుతుంది అని అంటే ఇప్పుడు ఎవడైతే ఆక్యుపెంట్ ఉంటాడో, ఫర్ ఎగ్జాంపుల్ గిరీష్ అనేటోడు ఆక్యుపెంట్ ఉన్నాడు ఆ ప్రాపర్టీలో. ఫస్ట్ ఆప్షన్ ఏంటని అంటే గిరీష్ నువ్వు కొనుక్కుంటావా అని చెప్పి నన్ను అడగాల. దాని తర్వాత దాన్ని నేను కొనానంటే ఆప్షన్ చేయాలి. కాకపోతే ఇక్కడ క్వశ్చన్ ఆఫ్ ముద్ద ఏందని అంటే ఆక్యుపెంట్ గిరీష్ అనేటోడు ఎట్లయిండు, కబ్జాదారు గిరీష్ అనేటోడు ఎట్లయిండు.
బై వాట్ మీన్స్ అనేది పెద్ద క్వశ్చన్. అదే సర్వే. అందుకే ముంబై నుంచి ఒక ఆఫీసర్, తన హెడ్ ఆఫీస్ నుంచి ముంబై నుంచి ఒక ఆఫీసర్ వచ్చి దీని మీద కూర్చొని మాట్లాడుతున్నాడు. ఇది 2021లో జరిగిన ఘటన. మీకు నేను టైమ్స్ ఆఫ్ ఇండియా అది కూడా పెట్టిన, ఆ లింక్స్ కూడా ఉంటాయి మా చిత్రగుప్తు దగ్గర. అబ్సల్యూట్లీ నో వరీస్. మా ఆర్కైవ్ చాలా పెద్దది. సో 2021 నుంచి మళ్ళీ ఈ సర్కార్లు ఏం చేస్తున్నాయి అన్నది ప్రశ్న. అది కేవలం బండి సంజయ్ గారు వచ్చిన తర్వాత బయటికి వెళ్ళిందని అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి. జనవరి దాకా మళ్ళీ రిపోర్ట్ ఇస్తారా, లేకపోతే రేవంత్ రెడ్డి ఏమన్నా ఆప్షన్ వెతుక్కుంటారా, లేకపోతే మళ్ళా గాఢమైన నిద్రల మీరు చేయాలని వాళ్ళు చేయాలని మీరు గాఢమైన నిద్రల పోతారా? ఈ చొరబాటుదారులకు మంచిగా ఆస్తులు సంపాదించుకునే ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని అన్నట్టు, ఒక కబ్జా ఖజానాన్ని నింపేస్తుందని అన్నట్టు బతికేద్దామా? ఈ కంటెంట్ ఎట్లా నచ్చిందో మీకు నాకు చెప్పురి ఫ్రెండ్స్, కమెంట్ చేసి. నేను అందుకే హిందూ జనసైడ్ నుంచి తీసుకొని వచ్చి ఎనిమీ ప్రాపర్టీ కనెక్ట్ చేసిన. ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం ఇవాళ ఏం జరుగుతుందో మీకు చెప్పిన. బికాస్ ఈ పైసా మీది. ట్యాక్స్ కట్టి దేశాన్ని నడిపి దేశ అభివృద్ధిలో పాల్గొంటుంది మీరు. ఓటేసి నాయకులను ఎన్నుకునేది మీరు. ఎన్నుకున్న నాయకుడు ప్రజాహితంగా పనిచేస్తాడా, లేకపోతే ప్రజలను దోసుకదిననీకే తయారవుతాడా, అది డిసైడ్ చేసేది కూడా మీరే. బికాస్ లోక్తంత్రలా, డెమోక్రసీలా ప్రజలే పాలకులు, నాయకులు కాదు. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.